నమస్తే, నా పేరు రుద్వాన్ రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ సెట్ గో తెలుగు. ఈరోజు మన వీడియోలో PUBG వర్సెస్ FAU-G గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి ఎంటర్ అవుదాం. మనకి ఇండియాలో అఫీషియల్గా 2 ఆన్లైన్ మల్టీప్లేయర్ యాక్షన్ గేమ్స్ అయితే రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఒకటి వచ్చేసరికి PUBG, ఒకటి వచ్చేసరికి FAU-G. అటు PUBG నుంచి కానీ ఇటు FAU-G నుంచి కానీ అయితే మనకు అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే రాలేదు. ముందు కూడా మనకు చాలా వెబ్సైట్స్లో కానీ యూట్యూబ్ వీడియోస్లో కానీ చాలా ఫేక్ రూమర్డ్ రిలీజ్ డేట్స్ అయితే వచ్చినాయి. రీసెంట్గా కూడా మనకు నవంబర్ లాస్ట్ వీక్లో మనకు రిలీజ్ అవ్వాల్సి ఉంది అని చెప్పినారు చాలామంది. సో అది కూడా ఫేక్ అయిపోయింది. సో మనమైతే అఫీషియల్ రిలీజ్ డేట్ కోసం అయితే వెయిట్ చేయాలి. అటు ఎన్కోర్ గేమ్స్ నుంచి, ఇటు క్రాఫ్టన్ వచ్చేసరికి మీకు తెలిసిన PUBG, ఎన్కోర్ గేమ్స్ వచ్చేసరికి FAU-G. సో మనకు అఫీషియల్ ఒక అప్డేట్ అయితే వచ్చింది FAU-G నుంచి. అదేంటంటే ప్రీ రిజిస్ట్రేషన్ లింక్ ఏదైతే ఉంటుందో అదైతే ఓపెన్ అయింది. సో ఆ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఆ రిజిస్ట్రేషన్ లింక్ ఏంటంటే మనకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా, అంటే మనము రిజిస్టర్ చేసుకుంటే ఆ ఏదైతే రిలీజ్ డేట్ ఉందో ఆ రిలీజ్ డేట్ రోజు అయితే మనం వాడుకోవచ్చు. మీరు ఆ లింక్ క్లిక్ చేసినాక కూడా మీకు 2 ఆప్షన్స్ చూపిస్తుంది. ఒకటి వచ్చేసరికి ఓపెన్ విత్ డిఫాల్ట్ బ్రౌజర్, ఒకటి వచ్చేసరికి మనకు ప్లే స్టోర్ అనేది. మరి మీరు ప్లే స్టోర్ క్లిక్ చేస్తే అయితే ఇక్కడ మనకు డివైస్ ఈజ్ ఇన్ కంపాటబుల్ విత్ వర్షన్ అని చూపిస్తుంది. అదైతే మీరు ఇగ్నోర్ చేసుకోండి. అట్లా కాకుండా మీరు ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ అని, అంటే జనరల్గా మీది ఏదైతే డిఫాల్ట్ బ్రౌజర్ ఉంటుందో అది ఓపెన్ చేసుకుంటే మనకు అక్కడ రిజిస్టర్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మనకు PUBG నుంచి కూడా ఒక అఫీషియల్ అప్డేట్ అయితే ఉంది. అదేంటంటే PUBG పేరెంట్ కంపెనీ ఏదైతే ఉందో క్రాఫ్టన్ వాళ్ళు ఇండియాలో రీలాంచ్ చేయడానికి $100 మిలియన్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇంకొక అప్డేట్ వచ్చేసరికి ఇది ఒక బ్యాడ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అది ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో వాళ్ళైతే ఇండియాలో మళ్ళీ ఆపరేట్ చేయడానికి అయితే ఇంకా పర్మిషన్స్ అయితే ఇవ్వలేదు. PUBGని ఇండియాలో ఆపరేట్ చేయడానికి పర్మిషన్స్ డీల్ ఎందుకు అవుతుందంటే అసలు PUBG బ్యాన్ అయిందే దాని సెక్యూరిటీ రీజన్స్ వల్ల, డేటా ప్రైవసీ రీజన్స్ వల్ల. ఇప్పుడు మళ్ళీ ఇండియాలో రీలాంచ్ అవ్వాలి అంటే మ్యాక్సిమం డేటా ప్రైవసీ ఇంకా మ్యాక్సిమం సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే లోకల్ రెగ్యులేషన్స్ని కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నా రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే అయితే ఈ 2 గేమ్స్ హై డిమాండ్లో ఉన్నాయి. ఏ గేమ్ రిలీజ్ అయినా సరే చాలామంది డౌన్లోడ్ చేసుకొని ఆడతారు. కానీ కొంచెం చెప్పాలంటే 0.1%లో కూడా అహెడ్ ఉందంటే అది PUBG అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు రీసెంట్గా PUBG బ్యాన్ అయినప్పుడు కూడా చాలామంది APK ఫైల్స్ డౌన్లోడ్ చేసుకొని మరి అయితే గేమ్ ఆడడం జరిగింది. దాని తర్వాత FAU-G డిమాండ్ ఎట్లా చెప్పుకోవచ్చు అంటే మనకు ఇది ప్యూర్లీ మేడ్ ఇన్ ఇండియా, అందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మనకు గేమ్ ఆడినాక ఏదైతే రెవెన్యూ జనరేట్ అవుతుందో అందులో 20% భారత్కే వీర్ ట్రస్ట్కి అయితే డొనేట్ చేయడం జరుగుతుంది. భారత్కే వీర్ ట్రస్ట్ అంటే ఇది ఒక ఆర్మీ ట్రస్ట్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్.